రాష్ట్ర రహదారుల దుస్థితిలో ప్రధాన నగరాలు సైతం మినహాయింపు కాదు. రాజధాని నుంచి విశాఖపట్నం వరకు నగరదారులన్నీ నరకప్రాయమే. విశాఖ రోడ్లు మరీ అధ్వాన్నం. చిన్నపాటి వానకే రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తాయి. మామూలు రోజుల్లోనూ అడుగు బయట పెట్టాలంటే వామ్మో ఎలా వెళ్లేది అనే భయాందోళనలు కలిగిస్తాయి. చెప్పడం కాదు, వాటి అసలు అందం చూస్తే ఇదేం కర్మరా అని నెత్తిని చేయి వేసుకోవాల్సిందే. ఇది భాగ్యనగరం రోడ్ల వాస్తవ చిత్రం. అధ్వాన్నంగా మారిన హైదరాబాద్ రోడ్లపై నగరవాసుల ఆవేదన. 400 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన భాగ్యనగరం పరిస్థితి ప్రస్తుతం పేరు గొప్ప ఊరు దిబ్బలా మారింది. జీహెచ్ఎంసీ పాలక మండలి నిర్లక్ష్యానికి తోడు ఇటీవల వర్షాలకు జంట నగరాల్లోని రోడ్లన్నీ అధ్వాన్నంగా తయారయ్యాయి. ఈ నీళ్లు వచ్చినప్పుడు కొన్నిసార్లు 4 వీలర్స్ 3 వీలర్స్ 2 వీలర్స్ అక్కడ స్టక్ అయిపోయి వాళ్ళు వాటిని పుష్ చేసి ఇంటికి తీసుకెళ్లేక చాలా బాధలు పడుతున్నారు. సీవరేజ్ రోడ్ల మీదకి రావటం వల్ల అదంతా ఇళ్లలోకి వచ్చి ఇళ్లన్నీ వాటిని అబాండన్ చేసి వేరే రిలేటివ్స్ గానీ వేరే ఊరు గానీ వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంచెం చినుకులు పడ్డా గానీ ఇక్కడ పడకుండా పర్వాలేదు, పైన పడ్డా గానీ ఇక్కడికి నీళ్లు వస్తాయి. అయితే ఈ డ్రైనేజ్ కూడా మొత్తం లాస్ట్ టైం కూడా గవర్నమెంట్ కూడా మనం బ్లేమ్ చేయాలన్నా లేదా అనేది మేము దాని గురించి చర్చించదలుచుకోలేదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం డ్రైనేజ్ అంతా మొత్తం క్లీన్ చేసి దాన్ని పక్కకే వేశారు. మొత్తం అంత కచరా వాన పడగానే మళ్ళీ కచరా అంతా దానిలో పోయింది. సార్ ఇక్కడ ఏ మాత్రం కొంచెం వర్షం పడ్డా కూడా నడుము లోతు నీళ్ళు వస్తున్నాయండి. ఇక్కడ వచ్చే రావడానికి పోవడానికి వెహికల్స్ ఈవెన్ ఆఫీసులు పోవడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. రోడ్లు దెబ్బతినడం వల్ల వాహనాల వేగం మందగించింది. కీలకమైన ప్రాంతాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభిస్తోంది. బస్సుల్లో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు సహనం నశించి ఆఖరుకు నడుచుకుంటూ గమ్యం చేరాల్సిన దుస్థితి దాపురించింది. కొన్ని ప్రధాన రహదారులు మోకాళ్ల లోతు గుంతలతో దర్శనమిస్తున్నాయి. చిన్న వాన పడినా రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. నీటి నిల్వ వల్ల రోడ్డుకు గుంతకు తేడా లేకుండా పోతోందని వాహన చోదకులు వాపోతున్నారు. అమీర్పేట, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ మెట్రో సర్కిల్, సికింద్రాబాద్, ముషీరాబాద్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లోని రహదారులు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. వీటి ద్వారా ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. ఈ రోజు ఈ హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉంది. దీన్ని సగటు వాహనదారుడు ఈ రోడ్ల మీద బండి నడపాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దానికి తోడు గుంతలు. ఈ వర్షాకాలంలో రోడ్లని చాలా విచిత్రంగా పాడైపోయాయి. ప్రభుత్వం దీని గురించి కొద్దిగా సీరియస్ గా తీసుకొని రోడ్లని మరమ్మతు చేయాలని చెప్పి కోరుతున్నాను. రోడ్లో గుంతాలు, గడ్డలు, మోరీ డ్రైనేజ్లు లీకేజ్ చాలా ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల బండి నడిపేయలేకపోతున్నాం రోడ్ల మీద. ఈ చిత్తడి రోడ్లు సుందర నగరం విశాఖలోనివి. నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించినా అది నిజం. వీటి నాణ్యత నానాటికి తీసికట్టుగా మారింది. వాటిని చూస్తే గ్రేటర్ నగరంలో రోడ్లపై వెళ్తున్నామా లేక ఏదైనా గ్రామంలోని డొంక రోడ్డుపై వెళ్తున్నామా అన్న భ్రమ కలగడం సహజం. ప్రధానమైన వాణిజ్య కూడళ్లలోనూ ముఖ్యమైన రహదారుల్లోనూ అదే సమస్య. ఓ చోట రోడ్లపై మట్టి కుప్పలు పోసి ఉంటే ఆ పక్కనే మోకాలిలోతు గుంతలు కనిపిస్తుంటాయి. రకరకాల కారణాలతో రోడ్లను తవ్వేసిన జీవీఎంసీ వాటిని ఎక్కడా తిరిగి నిర్మించిన దాఖలాలు కనిపించవు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ కు వెళ్లేందుకు నిత్యం వేలాది మంది ఈ ప్రధాన రోడ్లపైనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వైజాగ్ లో మాక్సిమం చాలా రోడ్లు అన్ని ఇలాగే ఉన్నాయండి. కొన్ని ఏరియాలో కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. హైవే రోడ్లు తప్ప మిగతావన్నీ రోడ్లు సందేటి ఎక్కడేటి మెయిన్ రోడ్ అన్ని కూడా గతుకులేనండి. మన ఆసిల్మెంట్ దగ్గర అయితే ఆ రమడాకి చుట్టుపక్కల అసలు ఎక్కడ తిరగలేము. అసలు అన్ని గోతులు అంటే అన్ని గోతులు. రోడ్డు ఇంత అధ్వానంగా ఉన్నాయంటే మనం అసలు ఈ రోజు పెట్రోల్ ధర పెరగడం కారణం. ప్లస్ దాంతో రోడ్లు ఎలాగుంటే మాట్లాడి సాధారణ మిడిల్ ఫ్యామిలీస్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలకి స్కూల్ తీసుకెళ్లాలన్నా, బజార్ చేయాలన్నా, డ్యూటీకి వెళ్ళాలన్నా చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ రోడ్లు చూసారండి ఎలా ఉన్నాయో.
మొత్తం అన్ని గొయ్యిలు గుంటలు తవ్వేసి శుభ్ర రోడ్లన్నీ పాడు చేస్తారు. రోడ్లన్నీ అలాగే ఉన్నాయండి. ఎక్కడ చేసిన ట్యాంకులని బ్రిడ్జిలని అది ఇదని తవ్వేసి మొత్తం అంతా బళ్ళకి ఆటంకం, నడిచిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరూ చాలా ప్రాబ్లం అయిపోతుందండి ఈ రోడ్ల నుంచి. మేము వెళ్ళినందుకు జగదాంబ నుంచి వెళ్ళాలంటే మామూలు రోడ్లు బాగుంటే మేము 10 నిమిషాలు వెళ్ళిపోతామండి. కానీ ఇప్పుడు 20 నిమిషాలు పడుతుంది, ఇలా అరగంట పట్టొచ్చండి. ఎక్కడికక్కడ రోడ్లు జామ్ అయిపోవడం వల్ల, ఇవన్నీ వల్ల, గతుకుల వల్ల మా బండి రిపేర్కి వాళ్ళు చాలా మేము డబ్బులు పెడుతున్నామండి. మాకైతే రావడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ రామటెక్స్ రోడ్ అయితే ఇంకా అసలు చాలా ప్రమాదం. ఎప్పటికైనా సరే చాలా. మహావిశాఖ పరిధిలో 72 వార్డుల్లో 1900 కిలోమీటర్ల రహదారులున్నాయి. వీటి నిర్వహణకు ఏటా 300 కోట్లు కావాలి. కానీ జీవీఎంసీ మాత్రం 100 కోట్లు కూడా ఖర్చు చేయడం లేదు. నగరంలోని గురుద్వార్, ఆర్టీసీ కాంప్లెక్స్, శంకరమఠం రైల్వే స్టేషన్ రోడ్లు ప్రధానమైనవి. ఎక్కువగా వాహనాల రద్దీ ఉండేవి. కానీ వీటి పరిస్థితే అత్యంత అధ్వాన్నం. నగరం మొత్తం మీద జాతీయ రహదారి, బీచ్ రోడ్డు తప్ప మిగిలిన రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయి. రాష్ట్రానికి తలమానికం అనుకునే ప్రధాన నగరాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ద్వితీయ శ్రేణి నగరాల రోడ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదే.